విశ్వం మీకోసం పనిచేస్తుంది. విశ్వం మీ కోరికలను తీర్చడానికి సిద్ధంగా ఉంది అని నమ్మే ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్, అడ్వాన్స్డ్ హోపోనోపోనో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి, ఎటువంటి సమస్య నుంచైనా బయట పడాలి అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పాత వాళ్ళు కూడా మన ఛానల్‌లో, యూట్యూబ్ ఛానల్ అందులో వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. ఒక్కసారి చెక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. యూనివర్స్ నిజంగా మన మాట వింటుందా, మన కోసం పనిచేస్తుందా అంటే 100% నిజం. మనం అడగాలే కానీ, మనం అడిగే విధంగా అడగాలే కానీ యూనివర్స్ పక్కా మన కోసం పనిచేస్తుంది. మనకి ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కాకపోతే డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలి, లేదా డబ్బుని ఎలా సంపాదించాలి, అసలు ఆలోచిస్తేనే డబ్బొచ్చేస్తుందా అనే సందేహాలు ఇంకా చాలా మందికి ఉన్నాయి. వాటికి ఒక క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. నా స్టూడెంట్స్ చాలామంది క్లాసులో చెప్తూ ఉంటారు, గురువుగారు నేను ఎలా అనుకున్నాను పని అయిపోయింది, నాకు తెలియకుండానే నా పనులన్నీ చాలాగా ఈజీగా అయిపోతున్నాయి అని అంటూ ఉంటారు ఆశ్చర్యపోతూ. దానికి కారణం మీరు తెలిసి తెలియక మీ ఆలోచనల్ని మీ సబ్కాన్షియస్ మైండ్లో పంపించడం ద్వారా మాత్రమే జరుగుతున్నాయి అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు రెగ్యులర్గా చేసే ప్రాక్టీస్, మీ ఆలోచనని శుద్ధి చేసుకోవడం, నెగటివ్స్ని తగ్గించుకోవడం, మీ చుట్టూ ఒక పాజిటివ్ ఆరాని క్రియేట్ చేసుకోవడం వల్ల మాత్రమే అది సాధ్యం. పనులు ఆటోమేటిక్గా అవ్వడం కానీ, ఏదో తెలియని కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వడం కానీ. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్తున్నా, ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అనుకున్నవి చాలా ఈజీగా జరుగుతున్నాయంటే మీరు పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు. యూనివర్స్ని నమ్మి కొన్ని టిప్స్ ఫాలో అవుతున్నారు. అది మాత్రం అర్థం చేసుకోండి చాలు. జనరల్‌గా మనందరూ ఏం చేస్తున్నామంటే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వడం అనేది ఏంటంటే, మన జీవితంలో ఒక ఆనందకరమైన, ఉత్సాహకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడం కోసం ఒక విత్తనాన్ని, ఆలోచనని నాటుతున్నాం అంతే. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఆలోచనలన్నీ, ఆ విత్తనాలన్నీ కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో నాటుతూ ఉంటాం. సబ్‌కాన్షియస్ మైండ్‌కి పంపిస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మనకి ఒక సర్వెంట్ లాగా పనిచేస్తుందని ఇదివరకు చెప్పాం. అంటే మనం ఇచ్చే ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మనం కరెక్ట్‌గా చెప్పాలి గానీ, దానికోసం అది పనిచేస్తూ ఉంటుంది. అది ఎంత వాస్తవమో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో పనిచేసే ఒక పనివాడు ఉన్నాడనుకుందాం. ఆ పనివాడికి ఒక కాఫీ తీసుకురా అని చెప్తే సరిపోతుంది. మీకు నచ్చినట్టు కాఫీ తీసుకొచ్చి పెడతాడు. అంతేగాని మీ దగ్గర పనిచేసే ఆ వ్యక్తికి కాఫీ పొడి ఎంత వేయాలి, అందులో షుగర్ ఎంత వేయాలి, మిల్క్ ఎంత వేయాలి అని డీటెయిల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి కూడా మనకేం కావాలి అని అడిగితే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా అది ఏ విధంగా తీసుకురావాలి, ఏ రేంజ్‌లో తీసుకురావాలి, ఎంత తీసుకురావాలనేది సబ్‌కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది. అంతేకాని ఇంట్లో పనివాడికి ఏ పని చెప్పకపోతే తను ఖాళీగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఏదో యాక్ట్ చేస్తున్నట్టు నటిస్తాడంతే. అలాగే మరి సబ్‌కాన్షియస్ మైండ్‌కి కూడా మనకి ఏం కావాలో చెప్పాలి గదా! మనకి ఏదైతే ఇష్టమో దానిని ఒక ఫీలింగ్ ద్వారా అనుభూతి చెందుతూ ఎక్స్‌ప్రెస్ చేయాలి కదా! కరెక్ట్‌గా చెప్పకపోతే మనం జీతం ఇచ్చే పనివాడే మాట వినడు, సరింగా చేయడు. మరి సబ్‌కాన్షియస్ మైండ్‌కి మరి ఎలా తెలుస్తుంది? కేవలం మన ఆలోచనల ద్వారానే కదా! కేవలం మన ఫీలింగ్స్ ద్వారానే కదా! అవి కరెక్ట్‌గా మనకు కావాల్సినవి వచ్చినట్టు పొందుతూ ఇస్తే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా సబ్‌కాన్షియస్ మైండ్‌లో అవి రిజిస్టర్ అయ్యి యూనివర్స్ ద్వారా, ఎందుకంటే ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే చెప్పా, యూనివర్స్ ఎప్పుడూ ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటుంది. కానీ దానికి కరెక్ట్ అయిన ఇన్‌స్ట్రక్షన్స్ అందాలంతే. సింపుల్. నిజంగా యూనివర్స్‌కి కరెక్ట్‌గా మనం ఆలోచిస్తే ఫీల్ అయితే అయిపోతుందా అంటే 100% నిజం, నమ్మాలి. ఎందుకంటే మన ఆలోచనలు మనం కరెక్ట్‌గా యూనివర్స్‌లోకి పంపిస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరిని చెయ్యి చాసి అడగాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కరెక్ట్ అయిన ప్రాసెస్‌లో గనక ఫాలో అయితే మనకి రావాల్సినవి మనకి ఎదురుగుంటా వస్తూ ఉంటాయి. అంటే మనకి ఎదురవుతాయన్నమాట. అంటే దాటిల్నే మనం అవకాశ మార్గాలు ఓపెన్ అవ్వడం అని సింపుల్‌గా చెప్తూ ఉంటాం. డబ్బు నేరుగా మన అకౌంట్‌లోకి వచ్చేస్తుందా? మనం ముందు కూర్చొని నేను డబ్బుని కలిగి ఉన్నాను అంటే వచ్చేస్తుందా అంటే అది కాదు. మనకి అవకాశ మార్గాలు, డబ్బును పొందే అవకాశ మార్గాలు, అది ఉద్యోగపరంలో కానీ,
లేదంటే బిజినెస్‌లో కానీ డబ్బు ఇన్‌కమ్ జనరేట్ అయ్యే అవకాశ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఒక వ్యక్తితో మాట్లాడాలి, ఒక వ్యక్తితో పని అవ్వాలి, ఆ వ్యక్తితో కనెక్ట్ అయ్యి మనకు నచ్చినట్టు పని చేసుకోవాలి అంటే కరెక్ట్ అయిన ఆలోచనలు యూనివర్స్‌లోకి పంపిస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఆ పరిచయాలనేవి, పరిస్థితులనేవి ఆటోమేటిక్‌గా మారుతాయి. ఇది 100% నిజం. నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే విశ్వం మన కోసం సిద్ధంగా ఉంటుంది. ఇది 100% నిజం. కాకపోతే ఆ విశ్వానికి మనకు కావలసినది ఏంటో అన్న విషయం తెలియచేయాల్సిన బేసిక్ బాధ్యత మన దగ్గర ఉంది. ఇక్కడ మాత్రం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఏమీ లేదు, నేను ఏమీ చేయలేను ఇలాంటి భావాలు, ఫీలింగ్స్ ఉంటే తీసి పడేసేయండి. వెరీ సింపుల్. మనకు కావాల్సింది వచ్చినట్టు ఫీల్ అవుతూ మనం ఆల్రెడీ అన్నీ ఉన్నాయండి. మన లైఫ్‌లో ప్రతీదీ ఉంది. ఏదీ తక్కువ లేదు. అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి, ఇంకా గొప్పగా ఉండాలని మాత్రం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే ఆల్రెడీ ఉన్నవి ఉన్నట్టు ఫీల్ అవుతూ, లేనివి కూడా అవన్నీ కూడా మనకు కావాలి అంటే అన్నీ ఉన్నట్టే ఫీల్ అవ్వాలి. ఆ ఫీలింగ్‌ని సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా యూనివర్స్‌కి పంపించాలి. అప్పుడు మాత్రమే కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ యూనివర్స్‌కి రీచ్ అవుతుంది. మనకు కావాల్సింది మన లైఫ్‌లోకొస్తుంది. కొన్ని రోజులు అటు ఇటు అవ్వచ్చు. కానీ రావడం మాత్రం పక్కా. కాకపోతే దీనికి మన ఫీలింగ్స్ అనేవి పాజిటివ్‌గా ఉండాలి. ఎప్పుడు లేదు, అవ్వదు, ఇది జరగదు, ఆడింతే అవసరమా? మనకు కావాల్సింది అద్భుతమైన జీవితం, ఉన్నతమైన జీవితం. మరలాంటి జీవితాన్ని అనుభూతి చెందాలి అంటే మరి ఎప్పుడూ కూడా ఆనందంగా, ఉత్సాహంగా ఉంటూ పాజిటివ్ ఆలోచనలనే కరెక్ట్‌గా సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా యూనివర్స్‌కి పంపిస్తే ఆటోమేటిక్‌గా లైఫ్ ఒక అద్భుతంగా మారుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నేను చాలా సార్లు చెప్పాను. యూనివర్స్‌కి పార్షియాలిటీ అనేది ఉండదు. కాకపోతే యూనివర్స్‌ని కరెక్ట్‌గా అడిగే విధానం తెలుసుకోవాలి. కరెక్ట్‌గా మంచి ఫీలింగ్స్ ద్వారా మనకు కావాల్సింది యూనివర్స్‌కి పంపించాలి. అదొక్కటి మాత్రం మనం చేస్తే సరిపోతుంది. ఈ వీడియోలో స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఒక పనివాడికి మనం ఎలాగైతే ఇన్‌స్ట్రక్షన్స్ కరెక్ట్‌గా ఇస్తే పర్ఫెక్ట్‌గా పని చేస్తాడో, అలాగే విశ్వం అనేది కూడా మీ సేవకుడు. మీ కోసం పని చేయడానికి సిద్ధంగా ఉంటుంది విశ్వం అని తెలిసిన తర్వాత మరి మంచి ఆలోచనల ద్వారా పాజిటివ్ ఇన్‌స్ట్రక్షన్స్ ద్వారా మీకు కావాల్సినది కరెక్ట్‌గా ఇస్తే ఆటోమేటిక్‌గా యూనివర్స్ మీకు కావాల్సింది మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. మరి ఇక్కడ చేయాల్సిందేంటి? మీ ఆలోచనల్ని, మీ ఫీలింగ్స్‌ని కరెక్ట్‌గా యూనివర్స్‌కి అందించడం మాత్రమే. ఎందుకంటే విశ్వం మీ సేవకుడు. విశ్వం ఎప్పుడూ మీకు ఏదో ఒకటి ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటుంది. రెడీగానే ఉంటుంది. ఇక అడగడం కరెక్ట్‌గా ఫీలింగ్స్‌తో మీ కోరికని యాడ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ విషయం మర్చిపోవద్దు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వెంకట్. విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. అలాగే హోపన్నోపన్న హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.